సో నిజంగా ఒకవేళ మీరు ఎంపీగా పోటీ చేసి గెలుచుంటే ఈరోజు కేంద్ర మంత్రిగా అయ్యేవారా గ్యారంటీగా? ఇక్కడ ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి. అలా కాదు కదా, ఇప్పుడు ఇక్కడ అవ్వలేదు కదా, ఇక్కడ అవునప్పుడు అక్కడ అయ్యి ఉండేవాడిని అని అనుకుంటాం కన్నా బూత్ ఇంకోటి ఉండదు. అక్కడైనా ఈయనే చెప్పాలి కదా. అంటే నేను ఒకవేళ భారతీయ జనతా పార్టీ తరఫున అయ్యి ఉంటే ఓకే, అక్కడ ఒక క్షత్రియుడికి ఇచ్చారు కాబట్టి ఏమో నాకు ఇచ్చి ఉండేవారేమో అనుకుంటుంది. నేను అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయ్యి ఉంటే ఇక్కడ సొంత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినా నాకు రానప్పుడు, అక్కడ కూటమి ప్రభుత్వంలో వీళ్ళకున్న 1-2 మంత్రుల్లో 25 మంత్రుల్లో ఒకరిని నేను కానప్పుడు వీళ్ళకున్న 2 మంత్రుల్లో ఒక్కడిగా నేను ఉంటాను అని అనుకోవటం అనేది అర్ధరహితం. అంచేత నేను ఎప్పుడు అనుకోవాలా. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే అంటే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ బొక్కలు ఎక్కడ బయటపడతాయని కొన్ని ఆఫీసుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ళు దగ్ధం చేయడం కావచ్చు, రకరకాల ఇష్యూలు మనం అంటే ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. నిజంగానే అంటే వాళ్ళు చేసిన అవకతవకలు బయటపడతాయని ఉద్దేశమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఏదో అవకతవకలు బయటపడతాయని ఉద్దేశంలోనే తగలబెడతారు, లేకపోతే ఎందుకు తగలబెడతారు కానీ, బట్ దానివల్ల అవకతవకలు బయటపడకుండా ఉండవు. తగలబెడతారన్నమాట వాస్తవం. బట్ దానివల్ల ఫలితం ఉండదు, అది తర్వాత తెలుస్తుంది. లేదురా ఊరికే తొందరపడి తగలెట్టాం బొక్క అనుకుంటారు అప్పుడు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ధనం, ప్రజల ధనం బాగా దుర్వినియోగం చేశారు, మనం చూసాం దారుణంగా. అంటే అది లెక్కకు మించి చేశారు. ఎలకలను చంపడానికి 16 లక్షలు 17 లక్షలు ఖర్చు పెట్టారంటే ఏంటి సార్? ఏంటి అసలు మన దేశం, అసలు మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి పరిస్థితి? ఇలాంటి సీనియర్ నాయకుడు ఏమనుకుంటున్నారు అసలు? అదే యాక్చువల్గా ఆయన చుట్టూ ఉన్నదే ఎలకలు. వాళ్ళకేమో రివార్డులు ఇచ్చి ఇంట్లో 4 ఎలకలు ఉంటే దానికి ఏమవుద్దండి, ఏదో 4 ప్యాడ్లు పెట్టుకుంటారు, బాగా అయితే 10,000 ఖర్చు అవుద్ది. మరీ ఇల్లు అంతా ఎలకలు ఉంటే 10,000 సంవత్సరానికి. సో ఇలాంటివి ఎన్నో చూసి నవ్వుకోవాలంతే. తినే పఫ్ఫుల విషయంలో కూడా అసలు 24 గంటలు అక్కడ ఆఫీసులో కూర్చున్న వాళ్ళందరూ పఫ్ఫులు తిన్నా అంత అవ్వదు. కానీ నిజంగా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు సార్. అప్పుడు ప్రశ్నిస్తే మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అరెస్టులు, మీ మీద దాడు, అంతేగా. సో నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలోనే చూపిస్తున్న శ్రద్ధ మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాని మీద లేదు అనే వస్తుంది బయట నుంచి. అంత స్పీడ్గా యాక్షన్ తీసుకోవట్లేదని క్యాడర్ కొంత నిరుత్సాహంలో అయితే ఉన్నారు. బట్ అంత స్పీడ్గా తీసుకోవాలి అంటే ఈ సజావుగా పరిపాలించే వాళ్ళకి అది సాధ్యం కాదు. ఇట్ విల్ టేక్ టైం. సో ఈ విషయంలో ప్రజలు ఏంటంటే సఫర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా కోపంగా ఆందోళనగా ఉండి ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ క్విక్ రియాక్షను అంటే మనకున్న వ్యవస్థలో మనకున్న చట్టాలు, మనకున్న న్యాయస్థానాలు ఈ అన్నిటిని చూసుకుంటే క్విక్ రియాక్షన్ అనేది డేంజర్. ఎందుకంటే కక్షపూరితంగా వస్తున్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి పరిపాలకుడు, డెఫినెట్గా యాక్షన్ తప్పకుండా ఉంటుంది, కానీ తొందరపాటుగా తీసుకోవటం అది సరైనది కాదు. అక్కడ ఆయన పరిపాలన దక్షతను మెచ్చుకోవాలి. అలాగని ఈ దెబ్బతిన్న వాళ్ళు యాంగ్జైటీని మనం తప్పట్టకూడదు. వాళ్ళకు ఉంటుందిగా, వాళ్ళకు ఉంటుంది. చాలామంది ఆ కేసులు, అదే కాకుండా అక్రమ కేసులు బనాయింపబడ్డ వాళ్ళ కేసులు క్లోజ్ చేయాలి ఫాస్ట్గా. అది ఆల్రెడీ ఛార్జ్షీటు అయితే అది ఒక కేటగిరీ. ఇంకా ఛార్జ్షీట్ అవ్వకుండా ఎఫ్ఐఆర్ స్టేజ్లో చాలా ఉన్నాయి. అవి త్వరితగతిన విచారించి ఆ కేసులు క్లోజ్ చేసుకోవచ్చు. విచారణలో పాయింట్ లేదని చెప్పి కోర్టులో ఫైల్ చేసేస్తే ఆటోమేటిక్ కొట్టేస్తారు. సో అంచేత అక్కడ కొంచెం ఎక్కువ చొరవ అవసరం. అంటే ఈ పరిపాలన ఇందులో పడి మరి అక్కడ కొంత స్పీడప్ చేయొచ్చు. ఓకే, వీళ్ళ మీద యాక్షన్లో కాదు, కానీ దొంగ కేసులు పెట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి
కోర్టులకు తిరగలేక పోలీస్ స్టేషన్లు తిరగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. సో అక్కడ కొంత ఎక్స్ట్రా ఫోకస్ అనేది ఉంటే బాగుంటుంది. అంటే ఇంకెంత 2 నెలలు అయింది ఇంకా. కరెక్ట్ 2 నెలలు. సో 2 నెలల్లో అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా అంత ఈజీ కాదు. ఇంకా పోలీసులు పోస్టింగ్లు అన్నీ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా పాత పోలీసులే ఉన్నారు. సో చేయలేరు. సో ఇంకా పూర్తిగా కూడా ఎస్ఐలు సిఐలు ట్రాన్స్ఫర్లు ఒక 10 రోజులు అయింది. సో అంతకుముందు చేయాలి అన్నా కూడా చేయలేని పరిస్థితే. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 2-3 వీక్స్లో ఏదన్నా ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ కేసులు సింగిల్ డెసిషన్ తీసుకుని ఈ కక్షపూరితంగా పెట్టిన కేసులను చేయాలి అంటే మళ్ళీ దానికి ప్రొసీజర్స్ ఉంటాయి లీగల్గా. సో మరి గవర్నర్ని కలిసా మరి చీఫ్ జస్టిస్ని కలిసి కొన్ని కేటగిరీ ఆఫ్ కేసుల్ని ఎలా ఎక్స్క్లూడ్ చేయాలి, ఈ కోర్టుల మీద కూడా అన్నెసరీ బర్డెన్ లేకుండా కేవలం కక్షపూరితం అని చెప్పి తెలిసినాయి. ఏదో సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు, బోల్ మంది మీద కేసులు పెట్టారు. సో ఇలాంటివన్నీ తీసేయచ్చు. బట్ ఇప్పుడు దాకా పోలీస్ ట్రాన్స్ఫర్లు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అయినాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. నా ఉద్దేశం డెఫినెట్గా రాబోయే నెల రోజుల్లో రిలీఫ్ వస్తుందని అనుకుంటున్నాను.